అగ్ని పురాణములో చెప్పిన రామావతారము. బాలకాండ. సృష్టి ఆరంభంలో శ్రీ మహావిష్ణువు నాభి కమలం నుంచి బ్రహ్మదేవుడు మొదట ఆవిర్భవించాడు. ఆయన తన మనస్సు నుంచి మరీచ్యాది మహర్షుల్ని సృష్టించాడు. మరీచి మహర్షికి కశ్యపుడు, కశ్యపుడికి సూర్యుడు, సూర్యుడికి వైవస్వత మనువు, ఆ వైవస్వత మనువుకి ఇక్ష్వాకు అనేవారు పుత్రులుగా జన్మించారు. ఇక్ష్వాకు మహారాజుకి కకుత్సుడు, ఆయనకి రఘువు, రఘువుకి అజమహారాజు, అజుడికి దశరథ మహారాజు జన్మించారు. లోకరక్షకుడైన శ్రీమన్నారాయణుడు రావణాది దుష్టరాక్షసుల్ని సంహరించటం కోసం తానే 4 అంశాలుగా మారి దశరథ మహారాజుకి కౌసల్య ద్వారా శ్రీరాముడిగా, కైకేయి ద్వారా భరతుడిగా, సుమిత్రాదేవి ద్వారా లక్ష్మణ శత్రుఘ్నులుగా అవతరించాడు. ఈ జననం ఎలా జరిగిందంటే, సంతాన లేని కారణముతో బాధపడుతున్న దశరథ మహారాజుకి ఋష్యశృంగ మహర్షి చెప్పిన విధంగా యజ్ఞం చేసి పాయసాన్ని స్వీకరించాడు. ఆ పాయసాన్ని స్వీకరించిన కౌసల్యాదులకి శ్రీరామాదులు జన్మించారు. ఒకనాడు విశ్వామిత్రుడు తన యాగాన్ని సంరక్షించటం కోసం రామలక్ష్మణుల్ని తనతో పంపమని దశరథుణ్ణి కోరాడు. దశరథుడు ఆనందంగా తన పుత్రుల్ని ఆయన వెంట పంపాడు. విశ్వామిత్రుని యాగాన్ని రక్షిస్తున్న రాముడు తాటకి అనే రాక్షసిని సంహరించి ఆయనకి ఆనందాన్ని కలిగించాడు. తరువాత విశ్వామిత్రుడి అనుగ్రహంతో ఎన్నో శస్త్రాస్త్రాల్ని పొందాడు. రాముడు తాను పొందిన అస్త్రాలలో మానవాస్త్రాన్ని ప్రయోగించి మారీచుణ్ణి హతమార్చాడు. అలాగే యజ్ఞాన్ని పాడు చేయటానికి వస్తున్న సుబాహుణ్ణి సైన్యసమేతంగా వధించాడు. తరువాత సిద్ధుడైన విశ్వామిత్రుడి ఆశ్రమంలో కొంతకాలం గడిపి ఆయనతో కలిసి జనక మహారాజు నిర్వహిస్తున్న సీతా స్వయంవరానికి వెళ్లాడు. శతానంద మహర్షి విశ్వామిత్రుడి గొప్పతనం గురించి శ్రీరాముడికి చెప్పాడు. జనక మహారాజు చేస్తున్న యాగశాలకి ముందుగా విశ్వామిత్రుడు రామలక్ష్మణులు వెళ్లారు. అక్కడ జనక మహారాజు విశ్వామిత్రుడితో పాటు శ్రీరాముణ్ణి కూడా సత్కరించి పూజించాడు. తరువాత శ్రీరాముడు స్వయంవర మండపంలో ప్రవేశించి శివధనస్సుని ఎక్కుపెట్టి దాన్ని సునాయాసంగా విరిచాడు. జనక మహారాజు ఎంతో ఆనందంగా అయోనిజ, భూమిజ అయిన తన కుమార్తె సీతని శ్రీరాముడికి సమర్పించాడు. తరువాత రాముడు తల్లిదండ్రుల్ని పిలిపించి వారంతా వచ్చాక తాను సీతని, లక్ష్మణుడు ఊర్మిళాదేవిని, జనకుడి సోదరుడైన కుశధ్వజుడి కుమార్తెలైన మాండవి శృతకీర్తుల్ని భరత, శత్రుఘ్నులు వివాహం చేసుకున్నారు. వివాహం శుభప్రదంగా జరిగాక జనకుడు రాముణ్ణి తగురీతిగా సత్కరించాడు. అక్కడి నుంచి వశిష్ఠుడితో బయలుదేరిన రాముడు దారిలో పరశురాముణ్ణి జయించి అయోధ్యకి క్షేమంగా చేరుకున్నాడు. బాలకాండ సమాప్తము.